So, good morning, students. So, there will be a notification for the Telangana intermediate completed students from Telangana Social and Tribal Welfare Residential Educational Institution Society from Hyderabad. So, notification for IIT long term. So, the main this IIT long term coaching for SC and ST students for the academic year 2021 and 22. సో ట్రైబల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ జాయింటెడ్గా ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ జాయింటెడ్గా ఈ యొక్క ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం కోసమై స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ నుంచి ఈ అప్లికేషన్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది అకాడమిక్ ఇయర్ 2021 and 22. So applications are invited from the intermediate MPC passed out SC and ST boys and girls for admission into IIT long-term coaching programming at TSWR, Telangana Social Welfare and College of Excellency, Boys, Gawlidodi, Hyderabad to appear IIT JEE 2022 for the academic year 2021 and 22 for the from the state of Telangana. The selection criteria would be based on the JEE mains 2021 percentile. So దీని కోసం ఏ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటే సో 2021లో ఐఐటి జేఈ ఎగ్జామ్ రాసి దాంట్లో పర్సెంటైల్ మంచి పర్సెంటైల్ వచ్చినటువంటి వాళ్ళు ఈ కోచింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఇక్కడ. సో ఎలిజిబిలిటీ వచ్చేసి the seats in IIT long term coaching will be filled based on below seat matrix. So total students intake 50 students. ఇందులో SC 25 and ST 25. ఇందులో 25 ఫర్ బాయ్స్ 25 ఫర్ గర్ల్స్. సో టోటల్గా 50 స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఇందులో ఎస్సీ ఎస్టీ మరి ఉంటారు. బాయ్స్ గర్ల్స్ టోటల్గా కలిపి 20 మెంబర్స్ని తీసుకుంటారు అనమాట. సో జేఈ మెయిన్స్ 2021 కట్ ఆఫ్ మార్క్స్. సో ఫర్ ఎస్సీ అట్లీస్ట్ 60% వచ్చి ఉండాలి. 2021లో ఐఐటి జేఈ మెయిన్స్లో అపియర్ అయి 60% వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ ఐఐటి లాంగ్ టర్మ్కు ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ క్యాండిడేట్స్ దోస్ హూ got 60% eligible to apply for the long-term coaching regarding to IIT. So for ST, at least 50% got in JEE mains 2021. So fourth point, parental income for annum should not be more than 1,50,000 in rural, whereas in town 2 lakhs in urban areas. సో తల్లిదండ్రుల యొక్క ఆదాయము 1,50,000 మించరాదు. అదేవిధంగా పల్లెటూరు గ్రామాలలో నివసించే వాళ్ళు, అదే పట్టణాల్లో నివసించే తల్లిదండ్రులు అయితే ఆదాయము 2 లక్షలకు మించి ఉండకూడదు. సో స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇన్ ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ ఎర్లియర్ ఎట్ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్ గౌలిదొడ్డి ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంతకుముందుకు ఇదే కోచింగ్ కై అప్లికేషన్ తీసుకొని మరి కోచింగ్ తీసుకొని ఉన్నవారు వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీఐ 60-50% పర్సెంటైల్ వచ్చి ఉండవలను. సో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు యూజ్ ద గివెన్ అప్లికేషన్ ఫామ్ విచ్ అవైలబుల్. సో ఇది నేను ఎలా అప్లై చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎన్క్లోజ్. సో ఏవేవి సర్టిఫికేట్లు జతపరచాలి అప్లికేషన్లో అంటే క్యాస్ట్ మస్ట్ అండ్ షుడ్, ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్, అండ్ స్కోర్ కార్డ్ 2021లో మీరు రాసినటువంటి ఈ జేఈ మెయిన్స్ స్కోర్ కార్డు ఖచ్చితంగా అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ద అప్లికేషన్ వితౌట్ జేఈ మెయిన్స్ 2021 స్కోర్ విల్ నాట్ బి వ్యాలిడ్. ఎవరైతే స్కోర్ కార్డు ప్రీవియస్ రాసిన జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి స్కోర్ కార్డు అప్లై పొందుపరచరో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై and the scorecard will not be valid. Application without the JEE means score. So the candidate have to submit the filled in applications along with the required documents in any one of the RCO offices of TTW or EIS societies. So మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని సొసైటీస్ ఉన్నాయి అంటే మెయిన్ సెంటర్లు, అక్కడ మాత్రమే ఫిల్ చేసినటువంటి దరఖాస్తును సమర్పించాల్సి వస్తుంటుంది. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో హైదరాబాద్ మరియు రంగారెడ్డి సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఐఐటి స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వరంగల్, కరీంనగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు హన్మకొండలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి మరియు మహబూబాబాద్ డిస్టిక్ చెందిన వాళ్ళు చేసి మహబూబాబాద్ డిస్టిక్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఖమ్మం మరియు భద్రాచలం జిల్లాలకు చెందిన విద్యార్థులు భద్రాచలం యొక్క ఐటీడీఏ ఆఫీస్ నందు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నల్గొండ, సూర్యాపేట మరియు జనగాం జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు నల్గొండలో ఉన్నటువంటి సొసైటీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ అండ్ మంచిర్యాల డిస్టిక్ సంబంధించినటువంటి విద్యార్థులు ఉట్నూరులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మహబూబ్ నగర్, నాగర్కర్నూలు డిస్టిక్ చెందినటువంటి విద్యార్థులు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో. అదేవిధంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు మినీ గురుకులం మెదక్ జంబికుంట దగ్గర సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా హైదరాబాదులో లోకల్లో ఉన్న వాళ్ళైతే గౌలిదొడ్డి హైదరాబాద్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ దిస్ అప్లికేషన్ ఫర్ లాంగ్ టర్మ్ కోచింగ్ 22/11/2021 అంటే ఈ నెల 22వ తారీఖు వరకు ఉంటుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ SMS. సో అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్ని స్కోర్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు ఆ విద్యార్థుల్లో మెరిట్ తీసి జనరల్గా అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు SMS పంపడం జరుగుతుంది. సో the certificate verification will be on 26th at TSWR Society, that is గౌలిదొడ్లో ఖచ్చితంగా మాన్యువల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని. ద క్లాసెస్ విల్ కమెన్సెస్ ఫ్రమ్ 29. ఈ నెలలోని క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 26వ తారీఖున పర్సనల్గా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మ్డ్ బై ది సొసైటీ. సో సొసైటీ పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సో అప్లికేషన్ ఫామ్ను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేక ఈ వెబ్సైట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో మొత్తం మీద ఇది ఐఐటి లాంగ్ టర్మ్కి సో అప్లై చేయడానికి ఇన్ఫర్మేషన్. సో మరి ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు అపియర్ అవుతుంది TGT Gurukulam.Telangana.gov.in. దీన్ని క్లిక్ చేయాలి.
ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ కనపడుతుంది. సో ఈ స్క్రీన్లో మనకి ఇక్కడ నీట్ లాంగ్ టర్మ్ తర్వాత మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో నీట్ లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ స్క్రోల్ అవుతున్న దాంట్లో మనకి ఐఐటి లాంగ్ టర్మ్కి అప్లికేషన్ ఫామ్ని సో ఇక్కడ ఐఐటి లాంగ్ టర్మ్ అని మీరు ఇక్కడ చూస్తున్నారు. సో న్యూ అని ఫ్లాష్ న్యూస్ న్యూ అని ఇక్కడ మనకి ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇది అప్లికేషన్ ఫాము, ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. సో ఇందులో ఏమేమి అడగడం జరిగింది ఇక్కడ అంటే, సో ముఖ్యంగా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, సో అప్లికేషన్ ఫామ్ ఐఐటి లాంగ్ టర్మ్కి ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఆఫర్ చేస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఈ విధంగా గూగుల్లో టీజీటీ గురుకులం టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇలా అపియర్ అవుతుంది గురుకులం సింబల్. సో టీజీటీ గురుకులం .telangaana.gov.in దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐఐటి లాంగ్ టర్మ్ అని ఇక్కడ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఐఐటి అప్లికేషన్ ఫామ్, ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ 2021-22 అప్లికేషన్ ఫామ్ అని దాని మీద ఇలా క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చింది. సో ఈ అప్లికేషన్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఫాదర్ నేము, మదర్స్ నేము, జెండర్, క్యాస్ట్, యాన్యువల్ ఇన్కమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ యూ స్టడీడ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్, JEE మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ JEE మెయిన్స్ 2021. సో మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీ టోటల్ పర్సంటేజ్లు మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా JEE మెయిన్స్ 2021 ఆల్ ఇండియా ర్యాంక్ సెక్యూర్డ్, కమ్యూనిటీ ర్యాంక్ సెక్యూర్డ్ అంటే కేటగిరీలో ఎంత ర్యాంక్ వచ్చింది, అడ్రస్ మీ యొక్క ఇంటి అడ్రస్ మరియు కాంటాక్ట్ నెంబర్ పొందుపరచవలసి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ అంటే ప్రీవియస్ ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా గురుకులంలో ఉండాలి, ఫ్రెష్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ ఇన్కరెక్ట్, మీరు ఒకవేళ రాంగ్ మెన్షన్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. సో అప్లికేషన్ వితౌట్ JEE మెయిన్స్ స్కోర్ కార్డ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో JEE మెయిన్స్ ర్యాంక్ లేకుండా అప్లికేషన్ చేస్తే మీ అప్లికేషన్ని కన్సిడర్ చేయరు. సో కాబట్టి ఖచ్చితంగా ఇంత ముందుకు రాసినటువంటి రీసెంట్గా రాసినటువంటి JEE సంబంధించినటువంటి ర్యాంక్ స్కోర్ కార్డును ఖచ్చితంగా ఇక్కడ పొందుపరచాలి. సో ఇది అప్లికేషన్. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫామ్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. అదేవిధంగా సైట్ ఈ అడ్రస్ కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు సైట్లో కూడా వెళ్ళొచ్చు. సో అండ్ అప్లై చేసుకోవచ్చు. మరియు డిఫరెంట్ సెంటర్లో, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సెంటర్లలో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా కలిపి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.